నిన్న బెంగళూరు నుంచి అత్తాస్ హోమ్కి అయితే వచ్చేసామన్నమాట. నా పెళ్ళైనప్పటి నుంచి, నా పిల్లలు పుట్టినప్పటి నుంచి వాళ్ళకి ఒకటే డౌటు, నాకు ఒకటే డౌటు. ఈ గుండు మా ఇంటి నెత్తనే ఉంటుంది, ఎప్పుడు పడుతుందా, అసలు పడదా అని ఒకటే డౌట్ అనమాట. అసలే నేను చిన్న చిన్న ప్రయోగాలు అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. ఇంకా ఊరికి రాగానే అగ్గికి ఆజ్యం పోసినట్టు మన ప్రయోగాలు కూడా మొదలైపోయాయి. ఊరికి వస్తున్నప్పుడే అబ్బా సీతాఫలాలు తినాలి అనుకుంటూ వచ్చాను. ఒక చెట్లో అయితే సీతాఫలాలు ఉన్నాయి. అవి ఆ కాయ పండే అంతసేపు మనం వెయిట్ చేయలేమన్నమాట. అందుకే ఇలా నీళ్ళ కింద మంటేస్తూ ఉంటే అలా అగ్గిలో వేసి ఒక కాయనైతే ఉడకబెట్టాము. కొన్ని వీడియోస్లో అయితే చూశాను ఇలా కాల్చి తినడము, టేస్ట్ భలే ఉంటుంది అని చెప్పారు. నేనైతే అది నమ్మదలుచుకోలేదు, ఎందుకంటే ఇది టేస్ట్ చూశాను కాబట్టి. నేను ఈ సీతాఫలాన్ని పొయ్యిలో వేసి కాలుస్తూ ఉంటే మా అత్త, ఇలా ఎవరైనా చేస్తారా, నీకు చిన్నపిల్లల చేష్టలో ఇంకా పోలేదు అన్నారు. ఇది ఎలా ఉంది అంటే నా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూస్తేనే మీరు సగం తెలుసుకుంటారు. ఇంకా డీటెయిల్డ్గా కావాలంటే మా అత్త మామ ఎక్స్ప్రెషన్స్ చూడండి. అక్కడ చూడ బాగుందే. బాగుండదని కాదు, నీకేం తెలిసేది? నీకు తెలిసేది ఇది ఎక్కడెక్కడ పోతుంది. అవునా? అంత మొదటి అర్థం లేకుండా అత్త ఒకరవ తినత్త ఎట్టుందో చూద్దాం. అది ఏమత్తా తిను, అట్ట కక్కించుకోవద్దు, గమ్మున తిను.